సో ఈ బ్లాక్ ప్రింటింగ్ అనేది ఇప్పుడు నేను పర్సనల్ గా చేస్తున్నాను కదా. సో అంటే ఇప్పుడు మనం ఆ పెయింట్ లో దాన్ని ముంచిన తర్వాత ఇలా చేసి ఇలా పెడుతున్న ప్రతిసారి మనకి ఇలా ప్రెషర్ అయితే పెట్టడం అయితే కంపల్సరీ. అలా అయితేనే ప్రింట్ అనేది మనకి కరెక్ట్ గా ఈ కలర్స్ తోటి వస్తుంది. లేదు అని అంటే ఇలా మనకి ఏదైతే మధ్యలో ఉంటుందో ఆ మధ్యలో ప్రింట్ అనేది సరిగ్గా పడట్లేదు. సో అప్పుడు మనం ఏదైతే బ్లాక్ ప్రింట్ చేస్తున్నప్పుడు మనం ఖచ్చితంగా కూడా ఈ పెయింట్ అనేది కరెక్ట్ గా వస్తుందా లేదా అని చూసిన తర్వాత ఇలా ప్రెషర్ అయితే కంపల్సరీగా ఇలా ప్రెషర్ పెట్టి దాని బ్లాక్ ప్రింట్ అనేది అయితే చేస్తేనే మనకి క్లియర్ గా పెయింట్ అనేది అయితే వస్తుంది. సో అంటే వాళ్ళు అంత ఈజీగా వేస్తున్నప్పుడు మనం చూస్తే చాలా ఈజీ అని అనిపిస్తుంది. కానీ ఇది ఇప్పుడు మనం పర్సనల్ గా వేస్తేనే మనకు అర్థమవుతుంది ఇది ఎంత కష్టము అనేది. సో వాళ్ళు గత దాదాపుగా 40కి పైగా సంవత్సరాల నుంచి కూడా వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి కేవలం నిమిషాల్లో మాత్రమే వాళ్ళు ప్రింట్ చేస్తున్నారు. మనం ఒక్కటి ప్రింట్ చేయాలి కరెక్ట్ గా అని అన్నా కూడా మనకి కరెక్ట్ గా అయితే రావడం లేదు. కానీ వాళ్ళు మాత్రం కంప్లీట్ శారీ, పళ్ళు, డ్రెస్సెస్ అయినా, ఇలాంటి కస్టమైజ్డ్ బ్యాగ్స్ అయినా, కర్టెన్స్ అయినా, బెడ్షీట్స్ అయినా కూడా ప్రతి ఒక్కటి వాళ్ళు ఎంతో డిజైన్ అయితే చేస్తున్నారు.